10:30 నుంచి ఒక స్కూల్ స్టూడెంట్, ఒక కాలేజీ విద్యార్థి, ఒక స్కూల్ విద్యార్థి లేదా ఆ స్కూలు ఆ కాలేజీ లెక్చరరో ప్రొఫెసరో ఏ టైమింగ్స్ ప్రకారం కాలేజీకి స్కూల్కి వెళ్ళి ఆ చదువులు చెప్పడము, చదువులు వినడం ఏదైతే పద్ధతి ఉంటుందో అట్లాగే ఈ 9 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా మినిస్టర్లు అలాంటి పాత్ర పోషిస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. 9 నెలల కాలంలో నీకు టైం లేదు, షెడ్యూల్ లేదు, సిస్టమ్ లేదు, పరిపాలన విధానం లేదు. అసలు సెక్రటరియట్కి కేసీఆర్ దారే లేదు. ఇది ఆనాటి బీఆర్ఎస్ పరిపాలన, ఈనాడు కాంగ్రెస్ పరిపాలన తేడా. కాబట్టి తెలంగాణ ప్రజలకు మేము కొంత మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆనాడు 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ కేసీఆర్ పరిపాలన, ఇప్పుడు 9 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారి పరిపాలన. ఇక రైతు రుణమాఫీకి వద్దాం. ఇప్పుడు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు అంటే విచిత్రం, కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో వస్తా అని ప్రకటన చేయడం విచిత్రం అనిపించింది నాకు. మీరు ఏ రోజైనా ప్రకటన చేస్తే ఆ ప్రకటన యొక్క విలువలను మీరు కాపాడారా? శ్రీనివాసరెడ్డి, మీ కేసీఆర్ గారి ప్రకటనకు కట్టుబడి ఉన్నారా మీ జీవితంలో? ఎప్పుడైనా ఒక మాట చెప్తే, కేసీఆర్ గారు ఒక మాట చెప్తే మీ జీవిత రాజకీయ క్షేత్రంలో మీ జీవితం అంతా ఎప్పుడైనా ఆ మాటకు కమిట్మెంట్గా కట్టుబడి ఎప్పుడైనా ఉన్నారా? మీరు కమిట్మెంట్ కట్టుబడి లేరు కాబట్టే కదా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి గవర్నమెంట్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సరే, అప్పుడు ఎట్లా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు మీరు కరెక్ట్గా చేయలేరు? సక్రమంగా పరిపాలన చేయలేదు. 9 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు అందుబాటులో లేరు, ప్రజలకు నేరుగా ఎప్పుడు మాట్లాడలేదు, నేరుగా డైరెక్ట్గా ప్రజా సమస్యలు ఎప్పుడు వినలేదు. హడావిడే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీ పెట్టిన తర్వాత చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఒక ప్రకటన చేసింది. ఏమని? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రావండి, మీరు అసెంబ్లీకి రావాలి, మీరేమైనా సూచనలు ఉంటే మీరు అసెంబ్లీలో ఇవ్వండి, మాకేమన్నా చెప్పదలుచుకుంటే మీరు ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడుగా మీరు అసెంబ్లీలో చర్చించండి, మా దృష్టికి ఏమైనా సమస్యలుంటే తీసుకురండి అని ఇంత స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రజా
ప్రజాక్షేత్రం అంటే ప్రజలతో మాట్లాడడము, ప్రజాక్షేత్రం అంటే ప్రజా సమస్యలు విన్న తర్వాత అసెంబ్లీలో మాట్లాడడము. ఇదే కదా. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు, మీరు ప్రజలతో సమస్యలు తెలుసుకోరు, మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడరు. విచిత్రం ఏంటంటే ఇది రివర్స్లో నడుస్తున్నది. ఇప్పుడు ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశాలు పెడితే ప్రతిపక్ష నాయకుడు పద్ధతి ప్రకారం అసెంబ్లీకి అటెండ్ అవుతాడు. ఇది సిస్టమ్. కానీ ఇక్కడేం జరిగింది? ఇక్కడ విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన వస్తుడో రాడో కంసగమా ఒకళ్ళు అని ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడదాము